ఆర్ఆర్ అడుగులెట్టు రాజేందరు రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని విస్తృత ప్రచారం అనేది ఒక వార్తా కథనం. గత కొన్నాళ్ళుగా ఈ రాజేందరు ఆ తర్వాత ఈ రాజగోపాల్ వీళ్ళంతా లీకులు ఇస్తున్నారు ఈ దిశగా. బీజేపీ అనేది మమ్మల్ని కానీ గట్టిగా పట్టించుకోకపోతే మేము పరారైపోతాం, పారిపోతాం, మా పాత గ్రూపులకు వెళ్ళిపోతాం, అంటే బ్యాక్ టు ద పెవిలియన్ మేము వెళ్ళిపోతామన్న ధోరణిలో వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, కామెంట్లు చేయటం, వాళ్ళకి వీళ్ళకి చెప్పడము, లీకేజీలు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. నిజానికైతే ఇలాంటి వాళ్ళ అవసరం నిజంగా ఉందా? ఏది బీజేపీకి ఉందా? బీజేపీ యొక్క నేపథ్యం ఎట్టుంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, బీజేపీకి ఎలాంటి వాళ్ళకి అవసరము? మామూలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అంటాడు, రాష్ట్రంలో కేసీఆర్ని పక్కన పెడితే వైఎస్ఆర్ తర్వాత సింగిల్ పుల్లర్ అంటే ఒంటి చేత్తో బండి నడిపేవాడు పెద్దగా లేడు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒంటి చేత్తో బండి నడిపేవాడు ఎవడంటే ఒక కేసీఆర్ తప్ప ఎవడు లేడు. రాజశేఖర్ రెడ్డే కాంగ్రెస్కి లాస్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నా కానీ రేవంత్ బట్టి కోమటిరెడ్డి నాలాంటి కోమటిరెడ్డి అని ఆయన చెప్పుకోవడం, 4 సీట్లు తెచ్చుకుంటే అవి అంతా పోగేసుకొని ఒక రోజుకి నువ్వు ఒక రోజుకి నేను సీఎం పదవులు పంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఈ స్థితిలో చూస్తే ఒక రాజేందర్ కావచ్చు, ఒక రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్లు, వాళ్ళకున్న సత్తా, సమర్థత వీటన్నిటిని చూస్తే ఏమంత పెద్ద ఎక్కువగా ఏం కనిపించలే. ఇప్పుడు రాజేందర్ కానీ రాజగోపాల్ కానీ వీళ్ళవంతా ఆర్థిక కోణాలు, కుంభకోణాలు, భూకుంభకోణాలు బయటపడ్డాయి. రాజేందర్ అనేవాడు దేవుడి భూములు, అసైన్మెంట్ భూములు కూడా కొల్లగొట్టాడు. 300 కోట్లు ఏకంగా జమునా హ్యాచరీస్ మీద లోన్ తీసుకున్నాడంటే ఆయన 100 కోట్లకు పడగలెత్తాడు అని ఒకనొక అభిప్రాయం ఉంది. సరే, అఫ్కోర్స్ ఆయన మున్నూరు కాపు, ఆయన రెడ్డి కొంబు, దీని మీద ఓట్లు 2 కులాల నుంచి రావడము, ఆయన హుజూరాబాద్ నుంచి కూడా గెలవడము, ఏది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, ఇవన్నీ ఆయన ప్లస్ పాయింట్లే. కానీ ఆయన ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్ణించినంత గొప్ప క్రౌడ్ పుల్లర్ కాదు, అంత గొప్పగా ఆయనకి అంత కెపాసిటీ లేదు. ఆయన ఏదో అర్ధరథుడు, ఏదో 1-2 తన చుట్టుపక్కల ఉన్న సీట్లను కూడా ఏమన్నా ప్రభావితం చేయగలలేదో అలాంటి ఒక రాజేందర్కి ప్రచార సారథ్య బాధ్యతలు ఈయన కోరుతున్నాయంట. అక్కడి నుంచి ఏదో చిన్న లీకులు వచ్చినాయి, అవి ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేదు అనేసి ఈయన అంటున్నాయంట. ఈయన్ని బయటకు వెళ్లకుండా ఒప్పించడానికి మళ్ళీ ఎవరెవరు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇలాంటి పాఠక్ అని ఇలాంటి ఒకళ్ళిద్దరు బయట నుంచి వచ్చి బీజేపీలో చేరి పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఈయన ఏదో శాంతింపజేస్తున్నట్టు ఇవన్నీ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజేందరు ఈ రాజగోపాల్ రెడ్డి సంగతి ఇంకా సరే. రాజగోపాల్ రెడ్డి అనేవాడు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వచ్చాడని, సరే అదంతా బాగా బ్యాడ్ ప్రాపగాండా కావడంతో ఏమైపోయిందంటే ఇప్పుడు రాజేంద్ర అనేవాడు కూడా అక్కడ ఇమ్మలేకపోతున్నాడు. మామూలుగా అయితే బీజేపీ కల్చర్లో ఏముంటుంది అని చూస్తే మనం బీజేపీ కల్చర్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, పదవుల కోసం పాకులాట ఇవన్నీ పెద్దగా వర్కౌట్ కావు. అక్కడ తరతరాల బడి అలా ఉన్న వాళ్ళకి విలువిస్తారనే మాట బాగా ప్రచారంలో ఉంది. ఈ రోజున బండి సంజయ్ అనేవాడు పదవి తీసుకునే వరకు, అధ్యక్ష పదవి తీసుకునే వరకు, ఎంపీ అయ్యే వరకు ఎవరు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన గత కొంతకాలంగా జీవితకాలంగా ఆర్ఎస్ఎస్ అథవా బీజేపీ వాటిల్లో ఉంటూ వస్తున్నాడు కాబట్టి దాని మీద ఒక కృతజ్ఞతా భావంతో పార్టీ పదవిని కట్టబెట్టడం, ఆయన కూడా సమర్థవంతంగా చూసుకురావడం జరిగింది. ఈ క్రమంలో రాజేందరు రాజగోపాలు వీళ్ళందరితో ఏదో ఇక్కడ ఉద్ధరించేస్తారు వీళ్ళు అనే కోణంలో కూడా ఏం లేదు. ఇప్పుడు రాజేంద్ర అన్న ఒక సీటు అన్న తన సీటు తనన్న గెలిచాడు, రాజగోపాల్ రెడ్డి అది కూడా గెలవలేదుగా. అలాంటప్పుడు ఎందుకు? నిజంగా ఇక్కడ ఉండాల్సిన వాడు ఎవడన్నా అంటే ఈ RRRలో 6 ఎవడు రాజాసింగ్ 6 ఆ రాజాసింగ్ తప్ప ఇక్కడ ఎవడు పెద్ద గొప్పగా వర్కౌట్ కాడు. వాళ్ళకి భావజాలం ఉండాలి, భావజాలం మీద ప్రేమ, బంధుత్వం, అభిమానం ఇవన్నీ ఉండాలి. అలాంటి వాళ్ళని గుర్తించి పార్టీ పికప్ చేసుకుంటే ఒక రోజుకి న్యాచురల్గా విన్ అవుతుంది తప్ప దానితో ఇప్పుడు కర్ణాటక దెబ్బకు కావచ్చు, కాంగ్రెస్ ఇక్కడ 2వ ప్లేస్లో వచ్చింది అన్న ఒకనొక పెద్ద ప్రచారం జరగడం, బయట జనాలు కూడా కాంగ్రెస్ అయితే బాగుంటుంది, బీజేపీ అంటే మతపరంగా కొన్ని అడ్డంకులు పెట్టేస్తుంది, బీజేపీ ద్వారా మనం పెద్ద గొప్పగా ప్రగతిని కావచ్చు, లౌకిక విధానాన్ని కావచ్చు ఆశించలేమన్న కోణంలో కొందరు మేధావులు మాట్లాడడం, చాలామంది పాతకాలపు తెలంగాణ నేతలు ఏది గాదయ్య ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఇంకా కాంగ్రెస్ వస్తేనే బెటరు, బీజేపీతో మనం వేగలేము అంట కాగలేము, ఇప్పుడు ఉన్నోళ్ళే లోపలికి పోయినోళ్ళే ఇక్కడ తిరిగి ఒక్కబోసి బయటకు వచ్చేస్తున్నారు కదా అనే ఒక కోణంలో చాలా
పెద్ద ప్రచారం జరుగుతుంది. రేపటి రోజున నిజంగానే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ని కానీ గట్టికి చేశారంటే ఆయన ఒక మినీ వైఎస్ఆర్ అవుతాడు. అయితే ఆ క్వాలిటీసు ఈ రాజేందర్లో, రాజగోపాల్లో ఉన్నాయా అంటే ప్రస్తుతానికైతే లేవని చెప్పాలి. వాళ్ళకి అసలు ఫస్ట్ బీజేపీ భావజాలాన్ని ఇప్పుడు ఈయన ఏమని ప్రచారం చేస్తాడు, ఇప్పటికే బీఆర్ఎస్లో చాలా కీలకమైన నేత, ఈయనతో టచ్లో ఉన్నట్టు, మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా కేసీఆర్ ఈయనతో చాలా ప్రోగా మాట్లాడినట్టుగా, రాజేందర్తో చాలా మంచిగా మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈయనకి బీజేపీ భావజాలం ఏం తెలుసు, అదేమంటే నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుని తిరిగినోడు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడంటే రాజకీయ అవసరం కోసం వచ్చాడు తప్ప ఈయన రేపు ప్రచారం చేస్తే ఏమి ఉద్ధరిస్తాడు. ఇప్పటికే ప్రచారం స్టార్ క్యాంపెయినర్ హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అక్కడ ఆయన ఇంతవరకు ఒక్క ఎన్నికలకు కూడా, అంటే పేరుకే పెద్ద పదవి, ఒక్క ఎన్నికల్లో వచ్చి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిందిలే. దాంతో ఈయనకి గతంలో చేరికల కమిటీ చైర్మన్ అయిన ఒక ఉద్యోగం ఇస్తే ఆ చైర్మన్ ఉద్యోగం ఇంతవరకు ఆయన శుద్ధంగా చేసిందిలే. పైపెచ్చు జూపల్లి, ఆ తర్వాత పొంగులేటి వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళే వాళ్ళని నువ్వు ఎందుకు బీజేపీకి లాగలేకపోయావు, నీకు ఇన్ని 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం నుంచి ఓ పెద్ద రాజకీయ అనుభవం ఉంది కదా, ఎన్నో పరిచయాలు ఉన్నాయి కదా, నేను తీసుకుందే ఆ పరిచయాల కోసం కదా, బీఆర్ఎస్లో ఇప్పటికే ఒక సగానికి సగం మంది నేతలు బీజేపీలోకి వచ్చేయాలి కదా అని చెప్పి అడిగితే, నేను వాళ్ళ పార్టీలోకి రమ్మంటే వాళ్ళే నన్ను మేము వెళ్ళే పార్టీలోకి రండి అని చెప్పి పిలుస్తున్నారని బేల మాటలు మాట్లాడాడు, ఆడంగి మాటలు మాట్లాడాడు. సారీ, ఆడవాళ్ళు తప్పైతే క్షమించాలి. అయితే అలాంటి వాడు రేపటి రోజున ప్రచార కమిటీకి ఏదన్నా చైర్మన్ చేస్తే ఉద్ధరించేస్తాడని, ఇవన్నీ మనం ఊహించడానికి వీల్లేని ఒకనొక విశేషాలు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. వీళ్ళకి చెప్పుకోవడానికి, రాసుకోవడానికి. ఇప్పుడు రాజేందర్ ఎవరు, ఈటల రాజేందర్ ఎవరు అంటే సో అండ్ సో మాజీ చేరికల కమిటీ చైర్మన్ అని రాసుకోవడం వల్ల యూజ్ లేదు కదా. ఫలానా ప్రచార కమిటీ చైర్మన్ అని చెప్పుకుంటే గొప్పగా ఉంటుందని చెప్పుకోవడం తప్ప వీళ్ళు గొప్పగా పనిచేసే వాళ్ళైతే ఇవన్నీ ఏవి అవసరంలా, చేసేవాడికి ఇవేవి అవసరం ఉండదు. ఎవడు ఇంతవరకు అలాంటివి ఏం చేయలే. వాళ్ళ పార్టీ వాళ్ళు కష్టపడ్డారు, పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక రకంగా పైన ఒక రకంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటున్నాడు, బట్టి పాదయాత్ర చేసుకుంటున్నాడు, ఎవరి కష్టం వాడు పడుతున్నాడు. ఆ కష్టం చూసన్నా కొద్దిగా జాలిపడాలనిపిస్తుందేమో. కానీ వీళ్ళు ఇక్కడ కూర్చొని పందారాలు పెట్టుకొని నేను బయటకు వచ్చేస్తాను బ్లాక్మెయిల్ చేయడం. ఆ బ్లాక్మెయిల్ చేయడం వల్ల ప్రజలంతా ఏమనుకుంటారు, రాజేంద్రకి ఎంత బాగా బలిసినోడు, రాజగోపాల్ రెడ్డి అంతకన్నా మించిన బలిసినోడు, పుట్టినాటి నుంచి బలిసినోడు, వీళ్ళిద్దరూ ఈ రోజున తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకో. అందులో బీజేపీలో ఎటుంటుందంటే డబ్బు, పదవి, వ్యామోహంతో పనిచేసేవాడికి కార్యకర్త గౌరవీయుడు. ఫస్ట్ ఈ ఇద్దరు అది అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరికేమో ఆ సోయ లేదు. 24 గంటలు నాకేంటి 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 అని పార్టీని నాకు ఇస్తున్నారన్న పేరుంది. అందుకే అధ్యక్ష పదవిని డీకేఆర్కి, ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఈ రాజేందర్కి ఇవ్వాలి అని చెప్పేసి లీకులు రావడము, వస్తాయని చెప్పి కథనాలు వండి మార్చడం, ఇవన్నీ జరిగినాయి. కానీ బీజేపీ అధిష్టానం ఆలోచించగా అర్థమైంది ఏంటంటే, బండి సంజయ్ అనేవాడు ఇప్పటి వరకు ఒక పెర్ఫార్మెన్స్ చూపించాడు. అప్పుడు ఈ రాజేందర్ లాంటి వాళ్ళు ప్రచారం ఏం చేయలే. ఆయన ఒక్క ఎమ్మెల్యే పదవిని 3 చేశాడు, 4 కార్పొరేటర్ పదవుల్ని 48 చేశాడు. ఆ తర్వాత మునుగోడులో కూడా గెలిచినందుకు పనిచేసాడు. 82,000 ఓట్లు అక్కడ అసలు బీజేపీకి లేనే లేవు. ఇదంతా ఒక ట్రాక్ రికార్డ్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న బండి సంజయ్ కన్నా మించిన వాళ్ళు బీజేపీకి లేరని చాలామంది అనుకుంటున్నారు. అదే సమయంలో బండి సంజయ్ ఇప్పటి వరకు చేసిన ఈ పెర్ఫార్మెన్స్లో వీళ్ళెవరు లేరు, వీళ్ళ పాత్ర ఏది లేదు. వీళ్ళంతా స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చారన్న ముద్ర బలంగా పడిపోయింది. ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు మునుగోడులో అంటే కారణం అదే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇవన్నీ అదేదో తుతుంబరు వ్యవహారాలు తప్ప ఏదో స్ట్రాంగ్ ఎలిమెంట్ కాదు. బీజేపీకి ఇది సూటబుల్ వ్యవహారాలు కావు. వీళ్ళు ఎటబోతారో ఉంటారో సస్తారో పోతారో బీజేపీలో పట్టుకునే పరిస్థితి లేదు. ఏ కార్యకర్త వీళ్ళని నెత్తిన పెట్టుకోవాలని అనుకోడు. వీళ్ళకు కూడా ఫస్ట్ అంత స్టామినా లేదు ఈ ఇద్దరికి. కాబట్టి దట్స్ ఇట్.